ఒకవేళ డేటాలో ఒకే ఒక లైన్ తీసుకుంటే, ఆ లైన్‌లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి సీరియల్ నంబర్, తర్వాత నేమ్, ఆ తర్వాత మార్క్స్. దీన్ని మనం ఎలా డివైడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొత్తం డేటాని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఏ ఈ అని టైప్ చేస్తే ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ డీలిమిటెడ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ అదర్స్ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకొని డాట్ పెట్టేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 సీరియల్ నంబర్స్ అన్నీ సెపరేట్ అయిపోయినాయి. అదే ఇప్పుడు నేను కోలన్ ఇస్తే నేమ్స్ అన్నీ సెపరేట్ అయినాయి. సో, ఫస్ట్ మనం డాట్ పెట్టేసి ముందు సీరియల్ నంబర్స్ అన్నిటిని సెపరేట్ చేద్దాం. నెక్స్ట్, నెక్స్ట్, ఫినిష్. సో, ఇలా సీరియల్ నంబర్స్ అన్నీ ఒక సైడ్‌కొచ్చాయి. ఇప్పుడు మనకు నేమ్స్ అండ్ వాళ్ళ మార్క్స్ డిఫరెంట్‌గా ఉంది. సో, ఈ కాలమ్‌ని సెలెక్ట్ చేసి అగైన్ ఆల్ట్ ఏ, ఈ అండ్ డీలిమిటెడ్‌ని నెక్స్ట్ నొక్కేసి అదర్స్‌లో ఇప్పుడు ఇక్కడ డాట్‌ని తీసేసి కోలన్ ప్రెస్ చేస్తే ఇక్కడ పేరు అండ్ మార్క్స్ డిఫరెంట్ అయిపోయినాయి చూడండి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్, ఫినిష్ ఇలా చేస్తే నేమ్స్ అండ్ వాళ్ళ మార్క్స్ సెపరేట్‌గా వస్తాయి. థాంక్ యూ.